జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించాడు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులు కృష్ణ కావ్య వినీత్ రెడ్డి ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల జనాలు బాబా అసలు ఆ పబ్లిక్ అంతే. ఇంకా సొంత కడప జిల్లా అంటే ఆ మాత్రం ఉంటుందేమో. అసలు బీభత్సమైన జనాలు సిద్ధం సభల్ని ఏర్పాటు చేశారు కదా, అటువైపు జనాలు ఇటువైపు జనాలు మధ్యలో రావడానికి పోవడానికి, అంటే అందరిని కూడా పలకరించడానికి ఏదైతే పెట్టారో సేమ్ అలానే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తన కుమార్తె రిసెప్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలానే ఆహ్వానించారు. సేమ్ ఆ పక్క జనాలు ఈ పక్క జనాలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పలకరిస్తూ పోతుంటాడు. బలిపెట్టాడు. తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాట ఇంకా నా భూతో నా భవిష్యత్, ఆ పబ్లిక్ ఏందో అబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన ప్రపంచం మాత్రం మామూలుగా ఉండదు. మీరందరూ కూడా చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా అనేక పెళ్ళి రిసెప్షన్కి వెళ్తున్నాడు. చాలా బిజీగా నడుస్తుంది ఆయన షెడ్యూల్ కూడా. ఇక్కడ సర్ప్రైజ్ ఏమంటే ఇదే పెళ్లి వేడుకలో బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ వీడియో చూడొచ్చు మీరందరూ కూడా. ఆయన బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఆలింగనం కూడా చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ విజువల్స్. బోండా ఉమా మీకందరూ కూడా తెలుసు కదా, అసెంబ్లీలో పాత్యాస్థాన కొడక అని చెప్పేసి ఏదైతే మాట్లాడాడో ఆయన కుమారుడే రవితేజ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఆలింగనం కూడా చేసుకున్నాడు. ఆ వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా అవి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బోండా ఉమా కానీ చూస్తే గిరగలాగా కొట్టుకుంటారేమో, మామూలు కూడా కొట్టుకోరు. సో ఆ వీడియోస్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా వీటిని కానీ చూస్తే ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులకి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఎనీహౌ ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయాలే. పెళ్లి వేడుకలలో ఇలాంటి కలయికలు కామన్, మంచిది. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో వాళ్ళ పెదనాన్న కుమారుడు కొడుక్కి పెళ్లి చేసినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అనేక మంది వచ్చారు. కేవీపీ గారు వచ్చారు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలింగనం చేసుకొని చాలా బాగా మాట్లాడడం జరిగింది. సో మంచి పరిణామాలే. సో దీని మీద ఇంకా ఎటువంటి రాజకీయ లొల్లి నడుస్తున్నది చూడాలి. ఎందుకంటే బోండా ఉమా అంటే వైసీపీకి నా సాయంత్రంగా ఎక్కడో కాలుతూ ఉంటుంది. అలాంటిది ఆయన కుమారుడు ఇక్కడ కలవడం అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఎవరు కూడా ఉండరు.